అందరికీ నమస్తే అండి. పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే వర్మ గారి మీద జనసేన పార్టీ కక్ష కట్టిందా? ఆయనను కావాలనే టార్గెట్ చేస్తున్నారా? ఆయనకు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకుంటూనే ఆయనకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా, పొత్తులో ప్రాధాన్యత లేకుండా, ఏమాత్రం పట్టించుకోకుండా నెమ్మదిగా పక్కన పెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇవన్నీ కూడా కాస్త ఆలోచించాల్సిన అంశాలు. సరే, కాసేపు పవన్ కళ్యాణ్ గారు లేరనే అనుకుందాం. నాగబాబు గారు చేసిన కామెంట్స్ వెనక పవన్ కళ్యాణ్ గారు లేరు, ఆయనకు సంబంధం లేదని అనుకుందాం. కానీ నాగబాబు గారు ఆ కామెంట్స్ చేస్తున్నప్పుడు ఒకసారి వీలైతే ఆ వీడియో చూడండి. అందరూ చూసే ఉంటారు. నాగబాబు గారు వర్మ గారిని ఉద్దేశించి పరోక్షంగా ఆ కామెంట్స్ చేసిన వీడియో చాలామంది చూసే ఉంటారు. ఆయన కిందకి చూసుకొని మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఆన్ పేపర్ ఒక స్క్రిప్ట్ రాసుకొని దాని ప్రకారమే మాట్లాడుతున్నాడు. అంటే ముందే ప్రిపేర్ అయినట్టు కదా, ఇలా మాట్లాడాలి, సో అండ్ సో డైలాగ్ కొట్టాలని ముందే ప్రిపేర్ అయినట్టు కదా. సాధారణంగా న్యాయస్థానాల్లో, న్యాయ పరిభాషలో, ఇండియన్ లీగల్ సిస్టంలో ఒక పద్ధతి ఉంటుంది. అదేంటంటే ఎవరైనా ఒక పెద్ద క్రైమ్ చేసినప్పుడు ఎవరు న్యాయవాదులు వాళ్ళకి ఫస్ట్ ఒక పాయింట్ చెప్తారు. తెలియక చేశానని చెప్పండి. నాకేం తెలియదు సార్, అలా చేస్తే తప్పు ఒప్పుకోవద్దు, తెలియక చేశానని చెప్పండి, పొరపాటున జరిగిపోయిందని చెప్పండి, క్షణికావేశంలో చేశానని చెప్పండి, అనుకోకుండా జరిగిపోయిందని చెప్పండి. అంతే తప్ప నేను ఇంటెన్షనల్గా చేశాను, నేను కావాలనే చేశాను, నేను ప్లాన్డ్గా చేశానని చెప్పొద్దు. అది న్యాయస్థానం దృష్టిలో తప్పు, శిక్ష పెద్దది పడుతుంది అంటారు. తెలియక చేశానని చెప్తే చిన్న శిక్షతో వదిలేస్తారు, కాస్త క్షమాభిక్షకు కూడా అవకాశం ఉంటుంది అంటారు. దాన్ని నేను చూసుకుంటా, నేను ప్రూవ్ చేసుకుంటా, నీకు ఇదేమీ తెలియకుండా చేసావని అని లీగల్గా న్యాయవాదులు చెప్తూ ఉంటారు వాళ్ళ క్లయింట్స్కి, తప్పు చేసిన క్లయింట్స్కి. ఇక్కడ నాగబాబు గారు తెలియక అన్నారా, యథాలాపంగా అన్నారా, ప్రీ ప్లాన్డ్గా అన్నారా అనేది ఫస్ట్ ఆలోచించండి అందరూ. ఆయన ప్రీ ప్లాన్డ్గా అన్నారు అనడానికి నేను చెప్పే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఆయన కిందకు చూసి అన్నారు. అంటే ఆయన డైలాగ్ రాసుకున్నారు. ఆయన ఏం మాట్లాడాలో మొత్తం స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్, ఇప్పుడు పొలిటీషియన్స్ అందరూ యాజ్ పర్ స్క్రిప్టే మాట్లాడుతున్నారు, ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు తప్ప. చంద్రబాబు గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా డైలాగులు స్క్రిప్ట్ రాసుకుని దాని ప్రకారమే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, వీళ్ళందరూ కూడా. సో ఆయన అంటే వర్మ గారిని ఇన్సల్ట్ చేయాలి, వర్మ గారిని ఉద్దేశించి ఇలా కామెంట్ చేయాలి అని ముందుగానే నాగబాబు గారు ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అయ్యి దానికి తగ్గట్టు ఇండైరెక్ట్గా ఆ కామెంట్ రాసుకున్నారు. మరి తప్పో కాదా? సో ముందే ఆయన ప్రిపేర్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చెప్పకుండా ఉంటారా? ఆ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారిది, అండ్ ఆ పార్టీ పవన్ కళ్యాణ్ గారిది, ఆ మీటింగ్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన మీటింగ్. నాగబాబు గారు ఆ పార్టీలో 2వ స్థాయిలోనో, 3వ స్థానంలోనో, 4వ స్థానంలోనో ఉన్న వ్యక్తి. సో అది అత్యంత సున్నితమైన అంశం, పొత్తులో అంతర్గత వ్యవహారానికి సంబంధించిన అంశం. ప్లస్ గతంలో పవన్ కళ్యాణ్ గారు మీరు నన్ను సపోర్ట్ చేయండి అని ఓపెన్గా మాట్లాడిన అంశం. సో మరి ఇటువంటి అంశం మీద మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి అనుమతి లేకుండా, పవన్ కళ్యాణ్ గారికి చెప్పకుండా, పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండానే నాగబాబు గారు మాట్లాడారంటారా? సరే, కాసేపు అలా అనుకుందాం. మరి పవన్ కళ్యాణ్ గారు తన స్పీచ్లో, తన సుదీర్ఘ స్పీచ్లో ఈ మాటను ఏమైనా ఖండించారా? పిఠాపురంలో నా గెలుపు వెనక జన సైనికులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు, వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు అని చెప్పలేదే? చెప్పొచ్చుగా. సో ఇక్కడ జనసేన నాగబాబు గారు ఇంటెన్షనల్లీ అన్నారు, ప్లాన్డ్గా అన్నారు, ప్లాంటెడ్గా అన్నారు, స్క్రిప్ట్ ప్రకారం అన్నారు, ముందస్తుగా ప్లాన్ ప్రకారం అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి తెలిసే అన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా దానికి మద్దతు ఇచ్చారు. సో నాగబాబు గారు చేసిన కామెంట్ వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనడానికి లాజికల్ ఎవిడెన్స్లు ఇవి. సో దీనివలన పొత్తులో విభేదాలు వస్తాయో రావా? ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు పొద్దున నుంచి కూడా మాట్లాడడానికి, కౌంటర్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నప్పటికీ పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఉంది, మీరెవరూ మాట్లాడొద్దు. నాగబాబు గారు చేసిన కామెంట్స్ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా మీడియాతో మాట్లాడొద్దు అని చాలా సీరియస్గా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి అందరికీ మెసేజ్లు వెళ్ళాయి. దాంతో ఎవరు ఏమీ మాట్లాడలే. కానీ క్యాడర్ని ఎవరు కంట్రోల్ చేయలేరుగా టీడీపీ క్యాడర్ని. వాళ్ళు ఎవరికి వాళ్ళు నాగబాబు గారి మీద
ఫైర్ అవుతున్నారు. నాగబాబు గారిని ఉద్దేశించి విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాగబాబు గారు సంయమనం పాటించాలి. నాగబాబు గారికి ఏం తెలుసు అంత డెప్త్గా? పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికలకు ముందు ప్రచారంలో వర్మగారు లేరా? అప్పుడే చెప్పేయచ్చుగా, వర్మగారు మీరు అవసరం లేదు, టీడీపీ వాళ్ళు మీరు అవసరం లేదు, మా జన సైనికులు మమ్మల్ని గెలిపించుకుంటారు, ఈ ప్రజలు ఓటర్లు మమ్మల్ని గెలిపించుకుంటారని అప్పుడే చెప్పేయచ్చుగా. ఎన్నికలు అయిపోయి 9 నెలలు అయిన తర్వాత ఇక్కడ వాళ్ళు లేరు, మేము మాత్రమే ఉన్నామని చెప్పడం వెనక ఆంతర్యం ఏమిటి? తప్పో కాదా? ఇది రాజకీయంగా ఇటువంటి మాటలు ఇటువంటి వ్యక్తులతో ముప్పే, పొత్తుకు ముప్పే. సో అంటే అందుకని అలాగే ఇక్కడ వర్మగారికి ఎమ్మెల్సీ రాకుండా కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీయే అడ్డుకుంటోంది అనే ఒక ఆరోపణ కూడా ఇంటర్నల్గా ఉంది, మొదటి నుంచి ఉండేది. ఇప్పుడు నాగబాబు గారి ఈ కామెంట్తో దాదాపుగా అది నిజమవుతుందేమో అనిపిస్తోంది. నాగబాబు గారు ఈ మాట మాట్లాడినంత వరకు ఆ అనుమానాలు ఎవరిలో లేవు, టీడీపీ వాళ్ళలో. ఏమోలే ఈక్వేషన్స్లో పోయిందేమోలో, ఈ బీసీలకి ఇద్దాం అనుకున్నారు, ఎస్సీకి ఇద్దాం అనుకున్నారు కాబట్టి పోయిందేమోలే అనుకున్నారు. కానీ నాగబాబు గారు ఈ కామెంట్ చేసిన తర్వాత ఓహో వీళ్ళలో ఇంత కుళ్ళుందా, వీళ్ళలో ఇంత కపటం ఉందా, వీళ్ళు ఏరు దాటాక తెప్ప తగలేస్తున్నారా, సో వీళ్ళు కావాలని అడ్డుకున్నారేమో అని వస్తుంది. ఆ కామెంట్స్ బయటకు వస్తున్నాయి. లేదు వర్మగారే కావాలని రెచ్చగొట్టారు, వర్మగారే కావాలని జనసేన పార్టీని అవమానకరంగా మాట్లాడుతున్నారు అంటారా? అవేమీ బయటకు రాలేదే. వర్మగారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏమైనా ఓపెన్గా మాట్లాడారా? బహిరంగంగా ఏమైనా మాట్లాడారా? ఆయన మాట్లాడితే ఆపగలరా? ఆయన మాట్లాడితే ఆపలేరుగా. ఆయన మాట్లాడితే వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. సో ఇక్కడ ఖచ్చితంగా పొత్తు మేము 15 ఏళ్ళు కొనసాగిస్తాము, 10 ఏళ్ళు కొనసాగిస్తాము అని చెప్పడం గొప్ప కాదు. అత్యంత కీలకమైన నియోజకవర్గంలో పిఠాపురంలోనే ఇలా మొదలైతే రేపు పొద్దున్న తాడేపల్లిగూడెంలోనో, నరసాపురంలోనో, నెల్లిమర్లలోనో, తెనాలిలోనో మొదలవ్వవు అని గ్యారంటీ ఏంటి? ఆ 21 నియోజకవర్గాల్లో మొదలవ్వవు అని గ్యారంటీ ఏంటి? జనసేన బలంగా ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో మొదలవ్వవు అని గ్యారంటీ ఏంటి? పార్టీ అధినేత ప్రాతినిధ్యం వస్తున్న పిఠాపురంలోనే ఎలా ఉంటాయి? ఇప్పుడు 2019లో కూడా ఇదే జన సైనికులు ఉన్నారుగా, ఇదే జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారుగా, అదే ప్రజలు అదే ఓటర్లు ఉన్నారుగా. భీమవరం ప్లస్ గాజువాక 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశారుగా పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు ఎందుకు గెలిపించలేదు? సో నాగబాబు గారు ఎమ్మెల్సీ అయ్యారు, గతంలో ఆయన వేరు, కానీ ఇప్పుడు ఆయన వేరు. ఇప్పుడు ఆయన ఒక చట్టసభ సభ్యుడు కాబోయే, మేబీ ఆయన క్యాబినెట్లోకి వెళ్ళొచ్చు, వెళ్తే అది వేరే విషయం. వెళ్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఆయన క్యాబినెట్లోకి వెళ్తే పరిస్థితి ఏంటి అనేది. సో కొంచెం ఆయన అంటే లౌక్యం ఉంది నిజానికి. నాగబాబు గారికి చాలా లౌక్యం ఉంది, సెటైరికల్గా ఫన్గా చాలా జాగ్రత్తగా తన రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తుంటారు. కానీ కొన్ని సున్నితమైన అంశాలను, కొన్ని అంతర్గత అంశాలను మాట్లాడకూడదు. ఆయన కావాలని మాట్లాడాడు, ప్లాన్డ్గా మాట్లాడాడు. అతని చేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడించారు అని కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.